ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విశాఖ జిల్లా యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన నివాసానికి మహావిశాఖ పాలక మండలి ఆస్తి పన్ను వేయకపోవడం, ప్రజా ప్రతినిధిగా ఉండి కన్నబాబు ఆ విషయాన్ని పట్టించుకోకపోవడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. కొత్తగా చిన్న ఇల్లు కట్టుకుంటే చాలు ఆస్తి పన్ను చెల్లించాలంటూ వాలిపోయే జీవీఎంసీ అధికారులు అదేంటో మరి యలమంచిలి ఎమ్మెల్యే రమణమూర్తిరాజు అలియాస్ కన్నబాబు నిర్మించిన భారీ భవంతి వైపు మాత్రం కన్నెత్తి చూడలేదు. నగరంలోని సర్వే నెంబర్ 7లో ఆయన విశాలమైన భవంతి నిర్మించారు. గృహప్రవేశం చేసి ఏడాది దాటింది. ఇళ్లకు ఎక్కడా ఆస్తి పన్ను కట్టకపోయినా తాఖీదులిస్తూ హడావుడి చేసే జీవీఎంసీ రెవెన్యూ విభాగం ఈ ఇంటి గురించి పట్టించుకోకపోవడంలో ఆంతర్యమేమిటో అంతుబట్టడం లేదు. ఈ స్థలంలో G+2 భవన నిర్మాణం కోసం రమణమూర్తిరాజు బిల్డింగ్ లైసెన్స్ ఫీజు, ఇతర రుసుముల కింద 2,25,000 రూపాయలు కట్టారు. ప్రస్తుతం ఆయన భవనం నిర్మించిన స్థలాన్ని 3 వ్యక్తుల వద్ద నుంచి కొనుగోలు చేశారు. గతంలో ఈ 3 స్థలాలకు ఆస్తి పన్ను నిర్ధారించిన జీవీఎంసీ ఎమ్మెల్యే కొనుగోలు చేశాక మాత్రం పన్ను విధించలేదు. భవన విస్తీర్ణం, సౌకర్యాల పరంగా చూసినా 6 నెలలకు సుమారు 10,000 ఆస్తి పన్ను విధించే అవకాశముంది. ఈయన ఇంటికి పన్ను వేయకపోగా ఈ ఏడాది జనవరిలో కుళాయి కనెక్షన్ సైతం ఇచ్చేశారు. ఆస్తి పన్ను అసెస్మెంట్ లేకుండా ఏ ఇంటికి కుళాయి కనెక్షన్ ఇవ్వరు. కానీ ఎమ్మెల్యే ఇల్లు కావడం వల్ల అధికారులు నిబంధనలకు నీళ్లు వదిలారు. ఇప్పటికే ఈ స్థలాన్ని అక్రమంగా క్రమబద్ధీకరించుకున్నారనే ఆరోపణలున్నాయి. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఈ ఇంటిపై ఏసీబీ దర్యాప్తు జరుపుతోంది. ఇప్పుడు జీవీఎంసీ ఆయనపై ఔదార్యం చూపడం మరో వివాదానికి తావిస్తోంది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఎమ్మెల్యే పన్ను చెల్లించేందుకు ఎందుకు చొరవ చూపలేదనే ప్రశ్న తలెత్తుతోంది.